సార్ 1962లో మంచిర్యాల సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మంచిర్యాల ఈ పరిస్థితులు ఎలా ఉండేది? అమ్మా, చాలా చక్కటి ప్రశ్న అడిగినారు మీరు. నాటి రోజులల్లా ఈ మంచిర్యాల ప్రాంతం అంతా అడవి, ఏమీ లేదు ప్రదేశం మొత్తం. పోతే ఇక్కడ గర్మిల కాడ ఒక గూడెము, పాత మంచిర్యాల కాడ ఒక గూడెము, అమలివాడ కాడ ఒక బస్తీ తప్ప ఈ ఏరియా అంతా అడవి అమ్మ. అడవి ప్రాంతము. అక్కడ జనాలు ఎక్కడి నుంచి వస్తారు? బండ్ల మీద ఈ ఆవడము, తర్వాత కోటపల్లి మండలం నుంచి కచ్చురాల మీద మొద్దులు మోసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిపోదురు. వాళ్ళకు 3 రోజులు 4 రోజుల ప్రయాణం అడవి నుంచి. ఒక్కొక్క బండికి ఒక మొద్దు వేసుకొత్తురు, ఇక్కడ దించిపోదురు. ప్లాట్ఫారం మీద దించిపోతే ఇక్కడ అమాలోళ్ళు మొద్దులు మోసే అమాలీలు అందరు వాళ్ళని ఇక్కడ వాళ్ళు మొద్దులను చాలా బలవంతంగా, అప్పుడు క్రేన్లు మిషన్లు ఇప్పటి అనుకూలత లేదు, వాళ్ళు తీసుకొని నింపుదురు. తర్వాత ఆకు బస్తాలు, ఆకులు తెంపే వాళ్ళు వేరు, కట్టగట్టే వాళ్ళు వేరు. పల్లెలల్లో ఆకు బస్తాలకు కూడా ఇక్కడి నుంచే రవాణా మద్రాసు వరకు. ఎక్కడికైనా కర్ర ఇక్కడి నుంచే రవాణా. ఇక్కడ మిషన్లు లేవు, ఏది లేవు. చాలా కష్టం అమ్మ ఆ రోజులల్లో. ఆ రోజులల్లో ఇంత కష్టం అంటే మంచిర్యాల ఒక పంట పల్లెలలో ఇంత పంట పండినా కూడా కొనుగోలు చేసే వ్యాపారస్తులు మంచిర్యాల వాళ్ళే. ఇది బీటు బజార్ అంటారు కదా. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ కట్టిన కాడ బీటు బజార్ ఉండే. ఆ బీటు బజార్లో తీసుకొస్తే కుప్పలు పోసి వ్యాపారస్తులందరూ వేలంపాడి కుప్పలు ఎత్తుకునేటోళ్ళు. చాలా చిన్నది, చాలా కష్టం. ఇక్కడ పేరుకు చెప్పేది ఏంటంటే ఒక 3-4 ఇళ్ళు తప్ప ఇక్కడ ఎక్కువ అన్నీ పెంకుటిళ్ళే. తర్వాత గడ్డి గుడిసెలు అధ్వానంగా ఉండేవి ఆ రోజులలో. నాడు బస్సులు కూడా బెంజి బస్సులు అమ్మా, ఇట్లా తింపి పని చేసేది. ఇప్పుడు ఇట్లా పొట్టి చేస్తారు కదా బెంజి బస్సులు, ఆ బెంజి బస్సులతోనే నడిచినాయి. చాలా కష్టమైన పరిస్థితి ఆ రోజు. నీళ్లు లేవు, ఏం లేవు, నీళ్లు లేవు ఆ రోజులలో. మంచిర్యాలకు ఏడ బావి దొరుకుతాడ, ఆ బావి కాడ చేసి కచ్చుకొని తాగేది. బిందె మీద బిందె, కుండ మీద కుండ, పొద్దాక నీళ్ళకే జారగొట్టడానికి ఇచ్చేసి. ఇవాళ మనం అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాం. నాడు లేదు ఇంత.